కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుంభకోణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అవినీతిపై దృష్టి మరల్చేందుకే కవిత రాజీనామాను తెర మీదకు తెచ్చారని కరీంనగర్లో మండిపడ్డారు. కాళేశ్వరంపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫార్ములా ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగింది. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఈ భూమి మీద, ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. కోర్టులో వాదించడంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఈ కేసు నుంచి, ఈ అవినీతి నుంచి తప్పించుకునే అవకాశం ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఇవాళ తప్పించుకొని తిరిగే ప్రయత్నం వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు, కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేశారు. మరి చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇస్తున్నారో స్పష్టం చేయాలి. డైలీ సీరియల్ కనే నెలకొకరు అనిపిస్తారు, ఒకసారి అనిపిస్తారు, ఒకసారి ఇంకొనిస్తారు, ఒకసారి ఇంకొనిస్తారు. టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ముడతలో పైసలు భారీగా నడుస్తున్నారు. పైసలు ఎన్ని ముట్టాలో ఢిల్లీలో ముడతలే. కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు డైలీ సీరియల్ లెక్క ఇలా వాయిదాల పద్ధతిని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మన గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల స్కామ్ విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు కోరతలేదు? కేసీఆర్ బిడ్డ రాజీనామా చేసింది. కేసీఆర్ బిడ్డ ఏంటంటే కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కవితకు రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది. అది చెప్పరాదు, ఏమైంది కదా చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందుకు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు.